నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ హోరు సిపిఐ నాయకురాలు అత్తిలి విమల కూడా జాయిన్ అయ్యారు. పశ్చిమ నియోజకవర్గపు సిపిఐ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ఇండియా కూటమి తరపున విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఉద్యమకారిణి సిపిఐ అభ్యర్థిని అత్తిలి విమల విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరుతున్నారు. అదేవిధంగా విశాఖ పార్లమెంటుకి పోటీ చేస్తున్న సత్యారెడ్డి గారికి హస్తం గుర్తుపై ఓటు వేయాలని నియోజకవర్గ ప్రజలను అభ్యర్థిస్తూ బాజీ జంక్షన్ నుంచి గోపాలపట్నం దేవస్థానం పెట్రోల్ బంక్ వరకు మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశంలో ప్రజాస్వామ్యం కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని సిపిఐ జాతీయ నాయకులు అక్కినేని వనజ అన్నారు. ఇక దేశంలో రాష్ట్రంలో నిరంకుశత్వ పాలన పోవాలంటే ఇండియా కూటమి తరపున అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు దారి పొడవునా గెలిపించాలని ప్రజలను, ఓటర్లను మహాశైలకు అభ్యర్థించారు. ఈ నెల 13వ తేదీన జరగబోయేటువంటి భారతదేశ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యము, అభివృద్ధి, సమానత్వము, మత విద్వేషాలకి వ్యతిరేకంగా ఓటు వేయవలసిందిగా విశాఖ నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. విశాఖ నగర ప్రజలు అభ్యుదయము, శాంతి, కాముకులుగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవిస్తున్నటువంటి విజయవాడ నగరం, విశాఖ నగరము. విశాఖ నగర పశ్చిమ నియోజకవర్గం నుండి సిపిఐ అభ్యర్థిగా ప్రముఖ ప్రజా సేవకురాలు, ఉద్యమ నేత అత్తిలి విమల పోటీ చేస్తా ఉన్నారు. అలాగే విశాఖపట్నం పార్లమెంటు నుంచి సత్యారెడ్డి గారు హస్తం గుర్తుపై పోటీ చేస్తా ఉన్నారు. వీరిద్దరిని గెలిపించడం ద్వారా ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ రాజకీయ అవినీతికి చోటు లేకుండా అభివృద్ధి వైపుగా అడుగులు వేసేదానికోసము ఓటర్లందరూ కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నుంచి మనం గత 10 సంవత్సరాల కాలంగా చూసినట్లయితే రాజకీయ విద్వేషాలు, మత విద్వేషాలు పెద్దరిల్లిపోతా ఉన్నాయి. మహిళల మీద దాడులు పెరిగిపోతా ఉన్నాయి. అలాగే ఏ రకమైనటువంటి గౌరవమో లేకుండా ఈ రోజున మహిళల స్థితి అనేది హీనంగా దిగజారిపోయింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకుంటా ఉన్నారు. ఓటుకి నోటైనటువంటి ధన రాజకీయాల్ని స్వస్తి పలికి శ్రామిక ప్రజాస్వామ్య విలువలని కాపాడుకోవడం కోసమని ప్రధానికం అంతా ముందు చూస్తున్నటువంటి పరిస్థితిలో ఈరోజు ఇండియా కూటమిగా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీలన్నీ కూడా ప్రజాక్షేమమే ధ్యేయంగా ఈరోజు కూటమిగా నిలబడుతున్న ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో కానివ్వండి, దేశంలో కొన్ని, రాష్ట్రంలో కొన్ని అనేకమైన ఒడిదుడుకులు ప్రజలు చూస్తా ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చినట్లయితే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక్క ఉద్యోగం కూడా ఎవరికి ఇవ్వకపోగా ఈరోజు ప్రజలందరూ కూడా రోడ్డు మీద పరిస్థితి మనం చూస్తున్నాం. బీటెక్ చదివినటువంటి వాళ్ళు, ఎంటెక్ చదివినటువంటి వాళ్ళు ఇదో చాయ్ దుకాణాలు పెట్టుకొని బ్రతుకు జీవనం గడుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే సొంత ఇక్కడ ఉన్నటువంటి 70% ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో కానివ్వండి, ప్రైవేట్ పరిశ్రమలో కానివ్వండి, ఇక్కడ సొంత ఉన్నటువంటి వేళకే కేటాయించాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. అలాగనే ఈరోజు ఏదైతే శ్రీహరిపురంలో ఉన్నటువంటి ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా తీర్చిస్తాం. అలాగనే ఈ యొక్క నియోజకవర్గంలో డిగ్రీ, జూనియర్ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తాం. ప్రతి ఏరియాలో కూడా కమ్యూనిటీ భవనాల నిర్మాణం కృషి చేస్తాం. ఇల్లు లేనటువంటి నిరుపేదలందరూ కూడా సొంత ఇంటి కళను నెరవేరుస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా కూటమి కూడా కేవలం హామీలు ఇవ్వడం కూడా కాదు, నిరంతర ప్రజా సమస్యల పైన పోరాడుతున్నటువంటి పార్టీ ఏదంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ, ముందు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి దయచేసి ప్రధానికి అంతా కూడా అర్థం చేసుకోండి, తన రాజకీయాలకు స్వచ్ఛ చెప్పండి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి ఈరోజు ప్రజలకి ఎవరైతే ప్రజల పక్షాన పోరాడుతున్నారో వారికి ఓట్లేయమని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేటీకరణ చేస్తూ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తూ, యువతని నిర్వీర్యం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఇండియా కూటమి ఏర్పడ్డది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీలు పోటీ చేస్తున్నాయి. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి అత్తిలి విమలమ్మ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారు, జైళ్లకు కూడా వెళ్లారు, మహిళా హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేశారు. నేను కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని, భూ నిర్వాసితులకు న్యాయం జరగాలని ఎన్నో పోరాటాలు చేశాం. ఉక్కు సత్యాగ్రహం అనే చిత్రాన్ని గద్దర్ గారితో కూడా నిర్మించాం. ఈ రోజు భారతదేశంలో నరేంద్ర మోడీని గద్దెదించడం కోసం ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి అత్తిలి విమల గారిని, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను, సత్యారెడ్డి అయిన నన్ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిస్తూ ఈ రోజు వేలాది మంది మహిళా తల్లులు చేస్తున్న ర్యాలీ విజయవంతం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.